ఇద్దరు స్నేహితులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఒక పెద్ద సేల్స్ కంపెనీలో చేరారు. 3 సంవత్సరాల తర్వాత వారిలో ఒకరికి ప్రమోషన్ వచ్చి పై స్థాయికి వెళ్ళాడు. ఇంకొక వ్యక్తికి ప్రమోషన్ రాక అదే స్థాయిలో ఉండిపోయాడు. యజమాని ఇలా చేయడం కరెక్ట్ కాదని భావించిన ఆ వ్యక్తి కష్టపడి పనిచేసే ఎంప్లాయీస్ అందరినీ కూడా ఒకేలాగా చూడాలని అంటాడు. యజమాని ఇద్దరి మధ్య ఉన్న తేడాను తెలియజేయడం కోసం ప్రమోషన్ రాని వ్యక్తితో నీవు మార్కెట్కి వెళ్లి మామిడి పండ్లను అమ్మే వ్యక్తిని కలుసుకుని అతను పండ్లను ఎలా అమ్ముతున్నాడో కనుక్కొని రమ్మని చెప్తాడు. తిరిగి వచ్చిన తర్వాత యజమాని 1 కేజీ మామిడి పండ్ల ఖరీదు ఎంత అని అడిగాడు. అతను 1 కేజీ 50 రూపాయలని చెప్పాడు. ప్రమోషన్ పొందిన వ్యక్తిని కూడా మార్కెట్కి వెళ్లి పండ్లను కనుక్కొని రమ్మని చెప్తాడు. అతను వచ్చిన తర్వాత యజమాని కేజీ మామిడి పండ్ల ఖరీదు ఎంత అని అడిగాడు. దానికి అతను 1 కేజీ మామిడి పండ్లు 50 రూపాయలు, 10 కేజీలు తీసుకున్న వారికి 450 రూపాయలకు అమ్ముతున్నాడు. అతని దగ్గర సుమారు 100 కేజీల మామిడి పండ్లు ఉన్నవి. అవన్నీ కూడా చాలా తాజాగా ఉన్నాయని పూర్తి సమాచారం అందిస్తాడు. అది విన్న ప్రమోషన్ రాని వ్యక్తి అసలు విషయం గ్రహించి తన స్నేహితుడిలా పూర్తి సమాచారం తెలుసుకోలేనిదన తను ప్రమోట్ కాలేదని అర్థం చేసుకుంటాడు. తనకు తెలియని విషయాలను ఇతరుల నుంచి నేర్చుకోవాలి కానీ అసూయపడకూడదని తెలుసుకుంటాడు.